హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకే కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్న పద్మావతి, విక్కీ ఇదంతా అలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే ఉద్యోగం కోసం ఒక ఆఫీస్కి వెళ్ళి తన రెజ్యూమ్ ఇస్తుంది. సార్ ఇదిగో నా రెజ్యూమ్ చూడండి, నా క్వాలిఫికేషన్ కూడా ఉంది అని పద్మావతి అంటూ ఉంటుంది. అది చూసిన ఆఫీసర్ వెంటనే యూఆర్ సెలెక్టెడ్ అని చెప్తాడు. ఆ మాటలకు పద్మావతి చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు నీ క్వాలిఫికేషన్ అన్ని నచ్చాయి, నువ్వు రేపటి జాబ్లో జాయిన్ అవ్వచ్చు, యూఆర్ సెలెక్టెడ్ అని చెప్తాడు. దీనికి పద్మావతి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత విక్కీ అక్కడికి ఇంటర్వ్యూకి వస్తాడు. విక్కీతో పిఏ ఇలా అంటాడు, చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతాడు. దీనికి విక్కీ చైనానే దూరం, చందమామ మనకు కనిపిస్తుంది కానీ చైనా కనిపించదు కదా, అందుకే అని విక్కీ అంటాడు. ఆ మాటలకు ఆ వ్యక్తి అయితే చాలా పొగరుగా విక్కీ వైపు చూస్తుంటాడు. అతను చూసిన విక్కీ, మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది మీరు నాకు జాబ్ ఇవ్వరు అని అక్కడి నుంచి ఫైల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఫైల్ తీసుకొని వెళ్ళిపోతున్న విక్కీతో అతను ఇలా అంటాడు, యూఆర్ సెలెక్టెడ్ అని చెప్తాడు. దీనికి విక్కీ షాక్ అవుతాడు. ఏంటి నేను సెలెక్ట్ అయ్యానని అడుగుతాడు. అవును నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అతను చెప్తాడు. దీనికి షాక్ అవ్వాలా ఆనందపడాలా విక్కీకి అర్థం కాదు. ఇలా ఒకే కంపెనీలో పద్మావతి, విక్కీ అయితే ఉద్యోగం సంపాదించుకుంటారు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.